హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు డబుల్ కా మీఠా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: పంచదార 1 కప్ తీసుకున్నా, అది బ్రెడ్ స్లైసెస్, పాలు, వాటర్, అదేవిధంగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, నెయ్యి. ముందుగా ఫ్రెండ్స్ ఈ విధంగా కళాయి పెట్టి ఈ విధంగా కళాయిలో మనం ఆయిల్ వేసి కొద్దిగా హీట్ చేద్దాం. ఈలోగా మనం బ్రెడ్ని స్లైసెస్ని మనం ముక్కలుగా చేసుకుందాం. ఈ విధంగా బ్రెడ్ని మనం ఈ స్వీట్ తయారు చేసే ముందు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, బాగుంటుంది, గట్టిగా ఉంటుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది. ఈ విధంగా మనం సైడ్లు కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పీసులుగా కట్ చేసుకోవాలి. అంతే. చూడండి, ఈ విధంగా నేను బ్రెడ్ని కట్ చేసి పెట్టుకున్నా. వీటిని మనం ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం ఒక్కటిగా వేపుకుందాం. ఇది మన ఫంక్షన్లో గట్ట పెడుతుంటాం కదా, ఈ డబుల్ కా మీఠా టేస్ట్గా ఉంటుంది కదా, అదే మన ఇంట్లో చాలా సింపుల్గా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ పీసుల్ని మనం వేపుకోవాలి. ఇవి మనకి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇవి వేపుకోవాలి. చాలా తొందరగానే వేగిపోతాయి ఇవి. పిల్లలు కూడా ఇది ఫస్ట్ టైం చేసేవాళ్ళు వంటలు గట్ట ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. చాలా తొందరగా అయిపోతుంది కనుక మనకి హ్యాపీ అనిపిస్తుంది. ఏ విధంగా పాకం వస్తుంది ఏంటనే టెన్షన్ కూడా పడినవసరం లేదు కనుక ఇలాంటి స్వీట్స్ ట్రై చేయండి. ఈ విధంగా వచ్చేటప్పుడు ఇంకొంచెం వేగాక తీసేయడం. ఇలాగా ఒక కళాయి పెట్టి కొంచెం షుగర్ వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇందులో వాటర్ కూడా. ఇది మరీ గులాబ్ జామ్ ఉంటుంది కదా, అలా వస్తే చాలా పాకం, మరీ థిక్గా రానవసరం లేదు. ఆ విధంగా వస్తే మనకు సరిపడుతుంది. చూడండి, ఈ విధంగా పంచదార కరుగుతుంది కదా, ఈలోగా మనం జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకుందాం. ఇది గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇవి మనం ఫ్రై చేద్దాం. ఈ విధంగా జీడిపప్పు, బాదం పప్పుని మనం ఫ్రై చేద్దాం. ఇవ్వండి, ఈ పంచదార ఈ విధంగా వచ్చింది కదా, మనకు చాలు. ఇప్పుడు వీటిలో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ బ్రెడ్ని దీంట్లో బ్రెడ్ నీట్గా నాని పంచదారలో ఉడికితే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు, బాదం పప్పును కూడా మనం గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపుకోవాలి. వీటిని ఈ విధంగా అయితే సరిపడుతుంది. కొంచెం ఉడకాలి, కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా అయితే సరిపడుతుంది.
కూడా ఉడికిపోయి వీటికి చివరిగా మనం ఏంటంటే కొద్దిగా పాలు ఉన్నాయి కదా, ఆ పాలు వేయాలి ఈ టైంలో. మూత పెట్టి ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికిపోయింది కదా బ్రెడ్, ఇందులో కొద్దిగా చివరిగా ఇలాచీ పౌడర్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసినవి డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేస్తాం. కొద్దిగా నెయ్యి, సూపర్ టేస్ట్గా మనకి డబుల్ కా మీఠా రెడీ. చూడండి ఈ విధంగా ఉంటే సూపర్గా ఉంటుంది. పాలు మరీ ముందు వేసేవద్దు, ఇరిగిపోద్ది. మిడిల్లో వేయండి, బాగుంటుంది లాస్ట్లో. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన డబుల్ కా మీఠా రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.